ఏ శుభకార్యానికైనా శుభారంభం. అంటే వై దువ్వాడ శ్రీనివాస్ గారు టార్గెట్ అంటే ఏమని చెప్తారు మీరు? టార్గెట్ ఎందుకంటే ప్రతిదీ కూడా స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తారు, ఏదైనా నిజాయితీగా మాట్లాడతారు. ఇప్పుడు ఏమైనా కేసులు పెట్టారు, ఏదో పవన్ కళ్యాణ్ మీద మాట్లాడారని కేసులు పెట్టారు, అంతేగాని భూదందాల, అక్రమాల, లంచాల ఏమని పెడతారు? అతని మీద కేసులు పెట్టడానికి ఏమి ఉండవు. సో ఈ విధంగా కక్షపూరితమైన చర్యలు తీసుకుంటే కేసులు పెడుతున్నారు. దానికి భయపడేది ఏమీ లేదు. న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. ఏదైనా సరే మేము న్యాయస్థానంలో తేల్చుకుంటాం. న్యాయంగా పోరాటం, న్యాయ పోరాటం. సూపర్. అది దువ్వాడ శ్రీనివాస్ గారు ఎంటర్ అవగానే మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ కమింగ్ టు మీ రీల్స్ కొన్ని చూద్దాం మాధురి గారు. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన రీల్స్ అయితే కొన్ని మా టీం ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఒకసారి మీ కామెంట్ ఏంటి, బయట మీకు వచ్చిన కామెంట్స్ ఏంటో చెప్పండి. కాదు, మీరు ఏ రీల్ చూసినా గానీ ఆ సినిమాలో ఈమె హీరోయిన్ అయితే బాగుండి అనిపిస్తుంది నాకు. మూవీస్ లో కూడా వస్తాయండి, అది కూడా చూద్దాం. అవునా? హీరోయిన్ గానా? హీరోయిన్ గా కాదు, నాకు యాక్చువల్ గా ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేయాలను. అవునా? కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్న్ చేసుకోండి. బా, గరణమ్మ గుడిలో నగ్మలాగా ఉన్నారు. ఒక్కసారి కాలు ఇలా అని ఇలా వేసుకోండి. ఒకసారి వేసుకోండి. లేదు, ఒకసారి వేసుకోండి. లేదు, అలా ఏముంది కానీ నాకు మూవీలో నీలాంబరి లాగా ఉన్నారు. కొంచెం విలన్ షేడ్. ఒక్కసారి కళ్ళు పెద్దవి చేయండి. వద్దులేండి, ఇప్పుడు ఒక్కసారి కళ్ళు పెద్దవి చేయండి. స్క్రీన్ టెస్ట్ చేస్తున్నా. ఒక్కసారి కళ్ళు పెద్దవి చేయండి. బాహుబలిలో శివగామి లాగా ఉన్నారు. ఒక్కసారి నిలబడరా ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్. ఒక్క వాక్ స్టైల్ అలా చేయరా మీ శారీతో ప్లీజ్. సో మీరు అలా నడిచొస్తుంటే బాహుబలిలో దేవసేన లాగా ఉన్నారండి. సూపర్. నెక్స్ట్ రీల్ ఇది కదా రీల్ అంటే. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి. ఆమె దగ్గర మ్యాటర్ ఉంది కాబట్టి ట్రెండింగ్ అయింది అనమాట ఇప్పుడు. కాదు, ఎస్పెషల్లీ మాధురి గారు, నేను బాగా గమనించింది ఏంటంటే మీ రీల్స్ లో, అంటే అందరం రీల్స్ చేస్తాం కానీ కొంతమంది రీల్స్ కేవలం వాళ్ళు కట్టుబొట్టు చూసే చూడాలనిపిస్తుంది. ఎస్పెషల్లీ మాధురి రీల్స్ అందరూ చూసేది కూడా కేవలం దాని గురించే. తన చీర కట్టుడు, తన చీర కట్టుకునే విధానం, ఆ కలరు, ఆ క్వాలిటీ చాలా అందంగా ఉంటాయి. ఎందుకు మీకు అంత ఇష్టం చీరలు అంటే? అసలుకి ముందు నుంచి కూడా నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. సో ఆ విధంగానే అందుకనే నేను ఈ బిజినెస్ చూస్ చేసుకొని శారీ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడా? ఎప్పుడు? మార్చ్ 15th ఓపెనింగ్. మార్చ్ 15th. ఓకే. కాంచీపురం వకులా సిల్క్స్ అని స్వామి వారి అమ్మ పేరు వెంకటేశ్వర స్వామి, మదర్ నేమ్ వకుల. సో వకులా సిల్క్స్ అని నేమ్ చూస్ చేసుకొని మన మియాపూర్ మదీనాగూడ దగ్గర మార్చ్ 15th గ్రాండ్ గా ఓపెనింగ్ చేస్తున్నాం. ఓకే. సో శారీ బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ మీకు? ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్, ముందు నుంచి ఇంట్రెస్ట్, చాలా ఇయర్స్ నుంచి. సో రీసెంట్ గా ఈ పాలిటిక్స్ వల్ల అటు ఇటు జరిగి మైండ్స్, మాది ముందు బిజినెస్ మైండ్స్, యాక్చువల్ గా మైండ్స్ బిజినెస్ కొంచెం పొలిటికల్ అదే వాటితో ఆగిపోయి ఇప్పుడు ఈ శారీ బిజినెస్ చూస్ చేసుకుందామని ఆలోచనతో 1 year నుంచి వర్కౌట్ చేసి ఆల్రెడీ వర్క్ అయిపోతుంది. మార్చ్ 15th ఓపెనింగ్.